నమస్కారం. విజన్ టీవీకి స్వాగతం. డాక్టర్ల ఒత్తిడితో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సిహెచ్ఓ సునీతకు న్యాయం చేయాలి. ఏపీ సిహెచ్ఓ అసోసియేషన్ డిమాండ్. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెద్దాడ పీహెచ్సీ పరిధిలో పెదపూడి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న పాలకుర్తి సునీత ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. పెద్దాడ ప్రాథమికారోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సురేఖ, డాక్టర్ ప్రత్యూష మరియు సూపర్వైజర్ శారదమ్మ కక్షపూరితంగా పని ఒత్తిడి పెంచి వేధిస్తున్నారని, ఆవేదనతో ఆత్మహత్యకు పాల్పడుతున్నానంటూ పాలకుర్తి సునీత తెలిపినటువంటి వాంగ్మూలం పలు సమాచార మాధ్యమాల ద్వారా బయటపడటంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఉలిక్కిపడింది. పెదపూడి పోలీసుల సహకారంతో సదరు మహిళలను రక్షించగా, విషయం తెలుసుకున్న రాష్ట్ర సిహెచ్ఓ అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో సుమారు 400 మంది కాకినాడ జిల్లా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు శాంతియుతంగా ధర్నా చేపట్టారు. ఈ ఉదంతానికి కారణమైన పెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లను మరియు సూపర్వైజర్ శారదమును సస్పెండ్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పాలకుర్తి సునీతకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పీహెచ్ఓ అసోసియేషన్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేయడం జరుగుతుందని తెలియజేశారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి. ఇక్కడ మేడం గారు పెదపూడి గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నా తోటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు వేధింపులకు గురిగా ఉన్న ఆత్మహత్యాన్ని ప్రయత్నించారండి. అంతేకాకుండా మెయిన్ ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా సేఫ్టీ అనేది లేదండి. ఈవేళ ఆడపిల్ల నిజంగా ప్రాణం ఉంది కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఈవేళ కుటుంబం కోల్పోవాల్సి వచ్చింది. ఈవేళ మేము గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకొని కూడా ఈవేళ ఒక బానిసత్వంకి మేము అందరం కూడా 10,000 మంది ఎక్కడ ఏ ఉద్యోగంలో కూడా ఆడపిల్లలు పనిచేస్తున్నారో లేదు తెలియదు, కానీ ఈవేళ మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసులో ఒక గవర్నమెంట్ కింద 10,000 మంది పనిచేస్తున్నాం, కానీ మాకు నో సేఫ్టీ, మాకు ఎలా ఉందంటే నో సెక్యూరిటీ అండి. మాకు ఏం జరిగినా కూడా మమ్మల్ని అడిగే వాళ్ళు కూడా లేరు. ఈవేళ నేను ఒక ఆడపిల్లగా నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటేనండి, ప్రతి ఒక్క సిహెచ్ఓ కూడా సేఫ్టీ కావాలండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా చదువుకున్న గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పుకోవడమే కానీ మాకంటూ ప్రత్యేకమైన గైడ్లైన్స్ అంటూ గవర్నమెంట్ ఇచ్చింది, కానీ అది అమలు చేయలేదండి. గత ప్రభుత్వం నుంచి కూడా ప్రతి ఒక్క సిహెచ్ఓ కూడా మేము చేయవలసిన జాబ్ చార్ట్ మాకు ఇచ్చి, అలాగే మాకు మా తోటి సిహెచ్ఓ మేడం గారికి న్యాయం జరగేలాగా, అంతేకాకుండా ఆ యొక్క మెడికల్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి సూపర్వైజర్ కూడా చాలా అసలు నిజంగా ఒక మనిషి చనిపోవడం వరకు వెళ్ళిందంటే ఆ మనిషి ఎంత క్షోభ అనుభవించారనేది దయచేసి మా నారా చంద్రబాబు నాయుడు సీఎం గారిని మేము ఒక్కరినే అభ్యర్థించుకుంటున్నామండి. అలాగే డిప్యూటీ సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల తరపున నేను ఒక ధన్యవాదాలు తెలుపుకునేది ఒకటేనండి. మీరందరూ కూడా మా ఆడపిల్లలందరూ కూడా న్యాయం జరిపి మా ప్రతి ఒక్క సిహెచ్ఓ కూడా మాకు ఎటువంటి కూడా బర్డెన్ ఎక్కువైపోతుందండి. ఇటు కుటుంబంతో సంతోషంగా ఉండలేకపోతున్నాం. జాబ్ చాట్ రోజు రోజుకి మాకు ప్రెజర్ అనేది పెరిగిపోతూ ఉందండి. ఆశా వర్క్, ఏఎన్ఎం వరకు, ఒక మెడికల్ ఆఫీసర్ వరకు ప్రతి వర్క్ కూడా ఏ వర్క్ పెండింగ్ ఉంటే ఆ వర్క్ అనేది మా మీద బర్డెన్ కింద పెడుతున్నారండి. అంతేకాకుండా మా జాబ్ చార్ట్ మాకు ఇచ్చి మా మీద వర్క్ ప్రెజర్ లేకుండా మా యొక్క పనులు మాకు నిర్దేశించేలాగా దయచేసి చేయమని మేము అందరం కూడా 10,000 మంది తరపు నుంచి కూడా నేను మనసారా కోరుకుంటున్నానండి.